మహారాష్ట్రలో ఎంటర్ అవ్వగానే రోడ్లు మాత్రం అసలు దరిద్రంగా ఉన్నాయి. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఫైనల్లీ మనకు రూమ్ అయితే దొరికింది. హలో గాయ్స్, వెల్కమ్ టు సతీష్ లగర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ మహేష్ బాయ్. నెక్స్ట్ సెకండ్ లాంగ్ డ్రైవ్ అనమాట, నాది మహేష్ది. ఈరోజు బ్యాగ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకున్నాము. 2 హెల్మెట్లు, రెయిన్ కోట్ అండ్ అన్నీ అయితే తీసుకున్నాం అనమాట. సో గ్లవ్స్ కూడా తీసేసుకున్నాము. రెయిన్ కోట్ ఎందుకంటే తెలుసు కదా, ఫుల్ వర్షాలు అసలు. మీరు అనుకోవచ్చు లైక్ వర్షం పడుతుంది బైక్ పైన ఎందుకు వెళ్తున్నాను, వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడే ఎంజాయ్ చేయొచ్చు. సో మళ్ళీ ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చినాక బైక్ పైన అయితే వెళ్ళలేము. ఏమంటాం మహేష్ బైక్? సో ఎంత రిస్క్ అయినా కానీ ఏమైనా కానీ వెళ్ళిపోవాలన్నమాట. సో బైక్ పైన వెళ్తున్నాము. ఎక్కడ మహేష్ బాయ్ చెప్పు? తుల్జాపూర్. ఎస్, తుల్జాపూర్ అయితే పోతున్నాం అనమాట. మహారాష్ట్ర. సో మహారాష్ట్ర తుల్జాపూర్, సోలాపూర్ అయితే ఐడియా ఉండొచ్చు. సో ఈరోజే మా ఇంట్లో మాత కూర్చోబెట్టారు 5 days. సో ఈరోజే పూజ చేసి సో ఇప్పుడైతే వెళ్తున్నాము. టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ వెళ్తాం అనమాట. సో చలో గైస్, స్టే ట్యూన్. సో మీరైతే వీడియో అయితే చూస్తారు. సో గైస్ 2 హెల్మెట్లు అయితే తీసేసుకున్నాం, గ్లవ్స్, రెయిన్ కోట్స్ అండ్ బ్యాగ్. చలో ఇక డైరెక్ట్ బైక్ తీసి ఇక మీకు లైక్ మొత్తం ట్రిప్ అనేది చూపిస్తా. స్టే ట్యూన్. సో గైస్ దేవుడికి అయితే మొక్కి వెళ్తున్నాం అనమాట. జై బోలో తుల్జా భవానీ మాతాకి జై. సో గైస్ బైక్ అయితే రెడీ అయిపోయింది. సో వర్షం కూడా తగ్గిపోయింది ఇప్పుడు. సో స్టార్ట్ అవుతాం. చలో మహేష్ బాయ్ రైట్. మహేష్ బాయ్ అయితే మొత్తం సెట్ అసలు. సో గైస్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగినాము. సో గైస్ ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇక్కడ మెహదీపట్నం సైడ్ అయితే ఉన్నాం అనమాట. గాడి కూడా చెక్ చేపిస్తాం. ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగినాం. ఫస్ట్ అయితే సింగిల్ ఇడ్లీ తీసేసుకున్నాం, తర్వాత ఇంకా 2 దోశలు అయితే చేస్తున్నాం. సో దోశ అయితే వచ్చేసాం. మస్తు అయినా ఇడ్లీ కట్టేసి మస్తు ఉంది కదా, చట్నీ ఇడ్లీ మస్తు ఉంది. ఇప్పుడు దోశ టేస్ట్ చేసి చెప్తాడు మా మహేష్ బాయ్. అయితే దోశ మస్తు నిజంగా మస్తు ఉంది గైస్. ఎగ్జాక్ట్ ఇది లింగంపల్లి పోయే దారిలో. ఒకసారి ఇక టిఫిన్ చేసేసి మళ్ళీ రైట్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం పట్టించారు అయితే ఇప్పుడు లైక్ క్రాస్ చేసేసినాం. సో నెక్స్ట్ మనం ఒక టీ బ్రేక్ అయితే తీసుకుందాం. సో గైస్ హైవే కడక్ చాయ్ దగ్గర అయితే ఆగినాం. ఇది ఫేమస్ అన్నమాట. సో మస్తు మంది వస్తారు ఇక్కడ. చలో మహేష్ భాయ్ చాయ్ పీడి. ఇప్పుడే టీ తాగినాము. సో మన మహేష్ భాయ్ కూడా రెడీ అయిపోయాడు. సో టీ తాగేటప్పుడు నేను లైక్ వీడియో తీయలే, ఎందుకంటే నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇందులో ఐఫోన్లో ఏంటంటే వీడియో తీస్తే జల్దీ అయిపోతుంది ఛార్జింగ్. ఇప్పుడైతే లైక్ టీ అయితే తాగేసినాం. సో మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది మన వల్ల. సో ఇక్కడ నుంచి ఇంకా కితాదికారా తారే 230 ఇంకా 230 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇంకా 4 hours చూపిస్తుంది. సో చలో గైస్, సో స్టే ట్యూన్. సో వీడియో అయితే మొత్తం చూడండి. సో చూపిస్తాం మీకు కూడా మన బైక్ రైడ్ ఎట్లా ఉంది ఏందని. సో చలో రైట్. ఇక్కడైతే ఆగినాము. ఇంకా 173 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 3 hours చూపిస్తుంది. సో కొంచెం రెస్ట్. ఇప్పుడు దాకా నేను నడిపించిన. ఇప్పుడు మన మహేష్ భాయ్ కూడా రెడీ అవుతుంది. మహేష్ భాయ్ కైసా ట్రిప్ కైసా? సో మస్తు ఉంది కదా అస్సాం వ్యూ. వర్షం కూడా పడతలే. రైడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మెల్లగా వస్తున్నాం అనుకోండి, ఒక 60 స్పీడ్ పైన వస్తున్నాం, 60-70 మెల్లగా వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇంకా 3 hours చూపిస్తుంది. సో మెల్లగా వెళ్దాం. సో చలో స్టేడియం గైస్. ఫైనల్లీ కర్ణాటకలో అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. సో ఎంత చూసుకోవచ్చు టోల్ గేట్. ఇప్పుడు కొంచెం దిగినాము, మళ్ళీ రెస్ట్. సో మళ్ళీ స్టార్ట్ అవుతాం అన్నమాట. సో కర్ణాటక నుంచి మనం డైరెక్ట్ మహారాష్ట్రలో ఎంటర్ అవుతాం. సో కైసారి రైట్. చలో గైస్ స్టే ట్యూన్. ఇటని చూస్తుండండి. చూడండి గైస్ మహేష్ భాయ్ అసలు క్రేజీ అనిపిస్తుండవు దానిలే. ఇప్పుడు చూడండి రైడర్స్ ఉంటాయి చూడు, అట్లా కనిపిస్తుండవు. సేమ్ రైడర్లే కనిపిస్తుంది. స్టార్ట్ కరే గాడి, స్టార్ట్ కర్. ఇప్పుడు చూడండి గైస్ ఇట్లా కనిపిస్తుంది. ఖాళీ బ్లాగర్ చలో గైస్ నేను కూడా కూర్చుంటాయి. ఇక మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో ఇది కర్ణాటక అంటే కర్ణాటకలో ఎంటర్ అయినాం. సో టోల్ ప్లాజా అనమాట. గైస్ ఇంకా సోలాపూర్ వచ్చేసి 141 కిలోమీటర్స్ అన్నమాట. సో రైడ్ అయితే ఇట్లా నడుస్తుంది. సో మస్తు ఉంది గైస్, వెదర్ మాత్రం మస్తు ఉంది అసలు. సో గైస్ మహారాష్ట్రలో అయితే
సో మనకైతే ఏం అంటే మన మహేష్ భాయ్ విఐపీ అనమాట. మనకి ఏమి ఉండదు, డైరెక్ట్ వచ్చేస్తాం మనం. సో గైస్ మళ్ళీ ఇక్కడ టీ దగ్గర తాగి. సో గైస్ మహారాష్ట్రలో టీ దగ్గర తాగి. సో మస్తు మంది పోతారు ఈరోజు తుల్జాపూర్కి. అందరు కార్లు తుఫాన్లు అక్కడిక్కడ పోతారు, మనం అయితే బైక్లో పోతాం. సో బైకర్స్ కూడా కలిసారు మన కొంతమంది. ఫైనల్లీ మళ్ళీ టీ అయితే వచ్చేసింది. సో ఫుల్ రష్ వచ్చేసింది అసలు ఇప్పుడేసారి. సో మన ఛత్రపతి శివాజీ మళ్ళీ టీ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బాయ్ చాయ్ చాయ్ సరే ఈ వెదర్లో చాయ్ తాగాలి కదా, చల్లగా ఉంది వెదర్, మాత్రం చల్లగా ఉంది, చాయ్ మాత్రం వేడిగా ఉంది. గుడ్ మార్నింగ్ గాయస్. సో మార్నింగ్ కితారా టైం 6 అవుతుంది గాయస్. సో అంటే ఒక 50 కిలోమీటర్స్ ఉండే, అప్పుడు చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. అంటే అట్లనే ఉండి కంటిన్యూస్ ఉండే, అంత లైక్ ఏమంటారు ఎక్కువ కూడా పడలే, చిన్నగానే స్టార్ట్ అయింది. అందుకే ఫోన్ అనేది లోపల పెట్టేసిన. సో మెల్లగా వచ్చేసినాం ఒక 30-40 స్పీడ్లో. సో ఫైనల్లీ తుల్జాపూర్ అయితే రీచ్ అయినాం అనమాట. సో మీకు మన ఏమంటారు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అయితే చూపిస్తాం. సో చలో గైస్. హాయ్ గుడ్ మార్నింగ్ మహేష్ భాయ్. సో చలో గైస్ స్టే ట్యూన్. సో చూద్దాం ఏమన్నా రూమ్స్ ఉన్నాయా లేవా చూసి. రూమ్స్ ఉంటే బెటర్, అంటే ఇప్పుడు నవరాత్రి కదా, సో రూమ్స్ దొరకడం చాలా కష్టం. సో దొరికితే కాదు లక్ అన్నమాట. సో చలో సో చూపిస్తా మీకు ముంగట. సో చూడండి. సో గైస్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర అయితే వచ్చేసినాం మనం. జై భవానీ జై శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్. సో అది చూసుకోవచ్చు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. సో అందరిగా ఫోటోలు తీసుకుంటారు పొద్దున. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అనుకుంటాం. సో ఇట్లా పెట్టేసారు. సో గైస్ సో మన శివాజీ మహారాజ్ దగ్గర అయితే వచ్చేసాం, చూసుకోవచ్చు. మస్తు ఉంది గైస్ వెదర్. ఇప్పుడే మొత్తం లైక్ వర్షం అయితే తగ్గిపోయింది. సో అందరు ఫోటోలు తీసుకుంటారు, చూపిస్తాం మీకు. చూసుకోవచ్చు ఇంకా. సో గైస్ అక్కడ మీరు బ్యారిగేట్లు చూసారు కదా, సో అక్కడ కార్ వాళ్ళకి ఎంట్రీ ఇస్తలే. సో మనం బైక్ కాబట్టి మనం వచ్చేసినాం ఇక్కడ డైరెక్ట్. గైస్ ఫైనల్లీ మనకు రూమ్ అయితే దొరికింది. ఏంది ముగ్గురు అనుకోవచ్చు ఆరామ్సే. సో అసలు ఈ రూమ్ కూడా దొరకడం కష్టము. సో మాకు ఇక దేవుని దయ వల్ల దొరికిందన్నమాట. ఇద్దరు వచ్చారని బెనిఫిట్. సో ఇంకొకటి కూడా చెప్పాలి మీకు, అంటే మేము 2 వీలర్లో వచ్చినాం కాబట్టి ఇంత జల్దీ వచ్చేసినాం లోపల. లైక్ 4 వీలర్స్కి అయితే అసలు అలౌ చేస్తారు, అక్కడనే ఆపేస్తారు. ఆపేసి వాళ్ళు మళ్ళీ లైక్ బై వాక్ అయినా రావాలి, లేకపోతే నార్మల్ ప్యాసింజర్ ఆటో అందులో అయినా రావాలి. సో చాలా కష్టం అసలు 4 వీలర్ వాళ్ళకైతే. సో మేము 2 వీలర్లో వచ్చినాం కాబట్టి డైరెక్ట్ మొత్తం స్టే టెంపుల్ దగ్గర వచ్చేసినాము. సో ఒక అన్నకైతే రూమ్ అడిగినాం, రూమ్స్ ఉన్నాయంటే డైరెక్ట్ ఉందని చెప్పేసి ఇక వచ్చేసినాం. బెస్ట్ గొప్ప అసలు అది. ఈ నవరాత్రుల్లో మనకు రూమ్ దొరకడం గొప్ప. ఇప్పుడు జల్దీ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి అయితే వెళ్దాం. సో చలో డైరెక్ట్ మళ్ళీ దర్శనంకి వెళ్దాం. సో గైస్ ఫ్రెష్ అప్ అయితే అయినాం. సో ఇప్పుడైతే లైక్ దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం ఎంత లైన్ ఉందో ఏమో, ఎంత అవుతుంది. సో టికెట్స్ వచ్చేసి లైక్ 10 o'clock నుంచి స్టార్ట్ చేస్తారంట. महेश भाई कैसा अभी लाइन में जाना पड़ता होते 2-3 సో 3-4 hours అవుతుంది అనుకుంటా. సో చలో చూద్దాం ఏమవుతుంది అది. లైక్ కలుద్దాం, మీకు మొత్తం లైన్ ఏముంది మొత్తం చూపిస్తాం. గైస్ మనం అయితే ఒకసారి నాలుగు మొత్తం సెట్ ఉందన్నమాట. సో ఇదైతే తీసేసుకున్నాం, ఇక దర్శనంకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి దర్శనంకి అయితే వెళ్ళాలన్నమాట. సో బస్ టికెట్స్ వచ్చేసి ఇక్కడ ఇస్తారు, లైక్ 10 o'clock స్టార్ట్ అంట. సో ఇప్పుడైతే 7:30 అవుతుంది. సో మనం అయితే ఇక దర్శనం లైన్లో నిల్చోవాలి డైరెక్ట్ పోయి. సో ఫుల్ ఉంది చూసుకోవచ్చు, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో గైస్ ఇప్పుడైతే మేము ధర్మదర్శన్లో అయితే ఎంటర్ చేసినాం, అంటే ధర్మదర్శన్ లైన్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి ముఖ దర్శన్. సో అక్కడంతా పబ్లిక్ లేదు. ఎక్కడ ఎందుకు ఉందంటే ధర్మదర్శన్లో మనకు మొత్తం లైక్ దగ్గర నుంచి దర్శనం అవుతుంది అనుకోండి. ఇక మస్తు రష్ ఉంది గైస్.
ఇప్పుడు దర్శనం అయింది. ఇప్పుడు వచ్చేట దర్శనం అన్నమాట. మహేష్ భాయ్ कैसा हुआ दर्शन? बहुत अच्छा हुआ. అసలు లైక్ లోపల చూస్తే మాత్రం అసలు ఒక ఫీలింగ్ అసలు గూస్ బంప్స్ వస్తాయి. అంటే నిజంగా మాతో కూర్చుంది అట్లా అని. సో 5 అవర్స్ అయింది దర్శనంకి. సో 8 o'clock స్టార్ట్ చేసినాము, ఎగ్జాక్ట్ 1కి అయింది దర్శనం. సో 5 hours నిల్చున్నాము. సో సడన్గా మాతో చూస్తే మాత్రం అసలు ఆ ఫీలింగ్ వేరే. సో మస్తు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది గైస్. ఈరోజు సండే కదా, సో మస్తు మంది వచ్చారు. సో చలో ఇక ప్రసాదం తీసుకొని తినేసి రూమ్కి వెళ్దాం. उधर से लाइन है, उधर से क्या होगा? సో అయితే దర్శనం అయినాకైతే బయటకైతే వచ్చేసినాము. సో బయటకు వచ్చేసి ఇక్కడ మనం బ్యాంగిల్స్ అండ్ ప్రసాదం అయితే తీసుకున్నాం. అండ్ మెయిన్ తులజాపూర్ వస్తే మెయిన్ ఏంటంటే బ్యాంగిల్స్, కుంకుమ, ఇంకా పసుపు అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఉప్మా అయితే తీసుకున్నాం ఇద్దరం. సో ఇది వచ్చేసి జీడిపప్పు ఉప్మా అన్నమాట. సో గైస్ తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాము. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. చూసుకోవచ్చు మొత్తం మొగులు అయింది. చూడాలి కదా ఏమైతే. సో గైస్ వర్షం అయితే స్టార్ట్ అయింది కొద్దిగా. సో గైస్ వర్షం అయితే ఆగిపోయింది. సో చలో ఇక స్టార్ట్ అవుదాం. గైస్ వెదర్ మాత్రం మస్తు ఉంది అసలు. సో ఈ టైంలో బైక్ రైడ్ అండ్ కూల్ వెదర్ అండ్ వర్షం అయితే లేదు. అసలు మస్తుగా అయింది రైడింగ్. ఈ బ్రిడ్జ్ దిగి ఇట్లా యూటర్న్ తీసుకొని వెళ్ళాలన్నమాట మన ఇంటికి. సో డైరెక్ట్ హైదరాబాద్.
చూసుకోవచ్చు ఇక్కడ మహారాష్ట్రలో ఎంటర్ అవ్వగానే రోడ్లు మాత్రం అసలు దరిద్రంగా ఉన్నాయి. మేము నైట్ వచ్చినాము, నైట్ కొంచెం వర్షం పడ్డది, అందుకే వీడియో తీయలే. సో ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నాయి రోడ్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఎట్లా ఉన్నాయి కాదు. ఇది నైట్ చాలా డేంజర్ అసలు. ఇప్పుడు తెలియకుండా మనం స్పీడ్ వస్తే అయిపోయి పని. అసలు కార్లు లారీలే మెల్లగా పోతున్నట్టే ఇక బైక్ పరిస్థితి. సో ఇది ఒక్కటి ఇక్కడ ఇది అని కాదు, ముంగడు కూడా చాలా ఘోరంగా ఉంది. నాకు తెలిసి కాపే దగ్గరే టోల్ గేట్ దగ్గర కొంత టోల్ గేట్ మహారాష్ట్ర ఒకటి చక్కర దాకా ఉంది కదా మొత్తం. సో ఇక రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం, కానీ కొంచెం రిస్క్ అని అనుకోండి. మొత్తం ఇట్లా రోడ్ ఉంటే నైట్ పోతాడు, డే అంటే కనిపిస్తుంది కానీ నైట్లో కనిపించదు కదా మనకు. చూసిరంటే ఎవరైతే బైక్ పైన వస్తారో మహారాష్ట్ర టోల్ దాటి కర్ణాటక టోల్ దాటినాక మహారాష్ట్రలో ఎంటర్ అవ్వగానే కొంచెం మెల్లగా రండి ఇక. మేమైతే రెస్టారెంట్కి వచ్చినాం తినడానికి. సో ఆర్డర్ వచ్చేసి జీరా రైస్ చేసినాము, 2 చపాతీ, ఇంకా గోబీ మంచూరియా అయితే వస్తుంది. మన గోబీ మంచూరియా కూడా వచ్చేసింది. తినేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. సో గైస్ మళ్ళీ ఇక్కడైతే ఆగినాము టీ తాగడానికి. మళ్ళీ మనం స్టార్టింగ్లో లైక్ ఇడ్లీ ఎక్కడ తిన్నామో మళ్ళీ ఆడనే వచ్చినాం అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ మన లింగంపల్లి సైడ్. మళ్ళీ ఇక్కడనే అంటే మంచిగా ఉండే ఇడ్లీ కానీ దోశ కానీ మస్తు ఉండే టేస్ట్. సో ఇక్కడనే మళ్ళీ ఇడ్లీ తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇడ్లీ తినేసినాం. మనం మైస్ బై మీద తెచ్చాం క్యారెట్స్ కన్నా పొంగలి అంట, పొంగలి ఇది కూడా టేస్ట్ చేద్దాం. సో గైస్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాము. అండ్ రైడ్ మాత్రం అసలు మస్తు అయింది. అండ్ దర్శనం కూడా మంచిగా అయింది. అండ్ వర్షం కూడా అంత పడలే, లైక్ అప్ అండ్ డౌన్లో కొంచెం ఏదో 5-10 మినిట్స్ పడి ఆగిపోయింది. సో ఆ దేవుని ఆశీర్వాదం వల్ల. సో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి. చలో గైస్ ఫిర్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.